అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది అడుగుతున్నారు, ఈ చర్మ సంబంధమైనటువంటి కొంత ఎలర్జీ, ఎగ్జిమా, లేకపోతే మొహం మీద చూడండి, సూర్యరశ్మి పడితే మొహం అంతా కూడా ప్యాచెస్ కింద వచ్చేస్తుంది. కొంతమందికి స్కిన్ ఎలర్జీ ఉంటుంది, సన్ ఎలర్జీ ఉంటుంది. ఇలా రకరకాల ఎలర్జీలతోటి, దురదలతోటి, చర్మ సంబంధమైనటువంటిది ఏదైనా కానివ్వండి, వాటితో బాధపడుతున్న వాళ్ళకి రెమెడీ ఏమైనా ఉందా అని ఒకళ్ళైతే నాకు ఇంచుమించుగా వారం రోజుల నుంచి మెసేజ్ పెడుతూనే ఉన్నారు. సమయాభావం వల్ల నేను చేయలేకపోయాను. అయితే దానికి చాలా అద్భుతమైనటువంటి రెమెడీ ఉంది. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. ఒక ఆవిడ విజయవాడ నుంచి వాయిస్ మెసేజ్ పెట్టారు. ఎలా అంటే, నేను లలితా సహస్రనామ లేఖన పుస్తకాన్ని కొనుక్కున్నాను. కొనుక్కుని నామాలు రాస్తూ ఉన్నాను. అంతకుముందు నేను ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. హోమియోపతి, ఆల్లోపతి, ఆయుర్వేదము, రకరకాల మందులు, ఔషధాలు ఎన్నో వాడినా కూడా తగ్గనిది కేవలం లలితా సహస్రనామ స్తోత్రం ఒక సంకల్పం చెప్పుకొని నేను అమ్మవారి మీదే మనసు పెట్టి, నాకు ఎలాగైనా సరే ఈ స్కిన్ ఎలర్జీ అంటే బ్లాక్, మొహం అంతా కూడా చాలా బ్లాక్గా ఉంటుందిట. కానీ ఆవిడ మాత్రం ఫెయిర్గా ఉంటారు. ఫెయిర్గా ఉండే ఆవిడ ఈ ఎలర్జీ వల్ల మొహం అంతా కూడా నల్లగా అయిపోయిందిట. నాకే చూడడానికి చాలా అసహ్యంగా ఉంది. ఎన్నోసార్లు ప్రాణం తీసుకుందాం అనుకున్నాను. అంత రోత పుట్టింది నా మొహం చూడడానికే. అలాంటి నాకు ఈ లలితా సహస్రనామ లేఖన పుస్తకం రాసుకోవడం మొదలుపెట్టాక సరిగ్గా 10 శ్లోకాలు, అంటే రోజుకొక శ్లోకం చొప్పున 10 రోజులు రాశారో లేదో, ఆవిడకి ఫేస్ ఇదివరకుట్లాగా వచ్చేయడం మొదలుపెట్టిందట. ఆవిడే చెప్పారు చాలా క్లియర్గా. నా దగ్గర ఇంకా ఆ రికార్డు కూడా ఉంది, నేనేం డిలీట్ చేయలేదు. విజయవాడ, ఆవిడ పేరు వరలక్ష్మి అనుకుంటా. అయితే చాలా క్లియర్గా చెప్పారు. అంటే మనకి లలితా సహస్రనామాలలో మీరు లలితా సహస్రనామ లేఖన పుస్తకం కొనుక్కొని దాంట్లో చదువుకున్నా సరే, లేఖన పుస్తకం చూస్తూ రాసుకున్నా సరే, శ్రీరామ సమృద్ధి వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి అన్న నామం ఉంది. త్వస్థ అంటే చర్మం, అంటే చర్మ సంబంధమైనటువంటి ఏ వ్యాధి అయినా, ఏ రకమైనటువంటి ఇబ్బంది అయినా సరే ఈ శ్లోకాన్ని సంపుటీకరణ ద్వారా చదివితే, సంపుటీకరణ ద్వారా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. అంటే ప్రతి శ్లోకానికి ముందు వెనకాల కూడా ఈ శ్లోకాన్ని పెట్టుకుని అలా మొత్తం అంతా చదువుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైతే స్కిన్కి సంబంధించిన చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు, వ్యాధులు, లేకపోతే అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి. చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క మంత్రం. ఇలా సంపుటీకరణ చేసుకున్నా సరే, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి ఈ మంత్రాన్ని 108 సార్లు, అంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి 2 పాదాలని కూడా 108 సార్లు ఆ ఒక్క శ్లోకాన్ని మాత్రమే చదివినా సరే, అది మీరు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారా, లేకపోతే ప్రదోష వేళ సాయంకాలం చేస్తారా అన్నది మీ ఇష్టం. కాకపోతే ఎప్పుడు చేసినా కూడా ఒకే సమయానికి నిర్ణయించుకుని ఆ ఒక్క సమయంలోనే చేయడానికి ప్రయత్నం చేయండి. తప్పులు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా చదవండి, ఛందోబద్ధంగా చదవండి, అక్షర దోషాలు లేకుండా. అయితే నైవేద్యం ఏంటంటే పాయసాన్న ప్రియాత్వస్థ, దాంట్లోనే ఉంది పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. పాయసాన్ని నైవేద్యంగా, పోనీ మీరు రోజంతా ప్రతిరోజు పాయసం నైవేద్యం పెట్టలేకపోయినా మీకు వీలు కుదిరినప్పుడల్లా పాయసం నైవేద్యంగా పెడుతూ ప్రతిరోజు పాలల్లో కాస్త బెల్లం ముక్క వేసి నైవేద్యంగా పెట్టండి.
పాలల్లో బెల్లం ముక్క వేసి నైవేద్యం కూడా పెట్టలేకపోతే కనీసం బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి, లేకపోతే బెల్లం పానకం నైవేద్యంగా పెట్టండి. కానీ పాయసాన్నం మాత్రం కనీసం వారానికి ప్రతి శుక్రవారమో లేదా శుక్రవారం గురువారమో ఏవో 2 రోజులు పెట్టుకోండి. ఆ 2 రోజుల్లో ఖచ్చితంగా పెట్టండి. ట్రెమెండస్ రిజల్ట్స్ అనమాట. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి దానివల్ల. అందుకని దీన్ని 99వ శ్లోకం, ఇది లలితా సహస్రనామంలో 99వ శ్లోకం అనమాట. అందుచేత ఈ శ్లోకాన్ని సంపుటీకరణ చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. సంపుటీకరణ ద్వారా కానీ 108 సార్లు చదువుకోవడం వల్ల కానీ. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.